ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. అలిపిరి పాదాల చెంత నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహం, మలమూత్రాలు, మద్యం బాటిల్స్ సమీపంలో నిర్లక్ష్యంగా వదిలేశారని భూమాన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం. ఈ విగ్రహం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యం అంటూ మండిపాటు. తక్షణమే టీటీడీ చైర్మన్, పాలక మండలి రాజీనామా చేయాలని సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కార్ పార్కింగ్ వద్ద నిర్లక్ష్యంగా పడి ఉన్న శ్రీ మహావిష్ణువు విగ్రహం హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు మేల్కోవాలని, వెంటనే స్పందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. టీటీడీలో కనుక ప్రధాన అర్చకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇది మహా అపచారం, ఘోర అపచారం, దీన్ని ప్రతిష్ఠించి దీనికి పాప పరిహారం చేసుకోవాలి, ఇక్కడ పూజలు చేయాలి. దీని కనుక ఇట్లే కనుక ఉంచితే, మహావిష్ణువు కనుక కోపం వస్తే ప్రళయం వస్తుంది, మానవాళికి తీవ్రమైనటువంటి హాని కలుగుతుంది. ఈ విగ్రహాన్ని కింద పడేయడం ఏంటి, శాంతి సీసాల చుట్టూ పడేయడం ఏంటి, మహా అపచారం, మహాచారం. అయ్యా అర్చకులారా, తిరుమలకొండపై ఉండే ప్రధాన అర్చకులారా, రండి, దిగి రండి. అర్చకులారా, పురోహితులారా, రండి, దీన్ని ఆదుకోండి. అసలు ఈ విధంగా ఉంటే మహాపాపం. ఇదంతసేపు అత్యవసరంగా టీటీడీలో ఉన్నటువంటి అర్చకులు, పురోహితులు వచ్చి ఈ విగ్రహాన్ని నిలబెట్టి దీనికి పాప పరిహారం చేసి ఇక్కడ హోమాలు చేయాలి. అంతవరకు నేను ఇక్కడ నుంచి లేచేది లేదని, ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తున్నానని ఈ విగ్రహాన్ని పోలీసు వాళ్ళు గాని, వర్కర్స్ గాని, ఎవరే గాని తాకి నిలబెట్టద్దు. అర్చకులు రావాలి, దీనికి పాప పరిహారం చేయాలి, హోమం చేయాలి. అప్పటి వరకు నేను ఓం నమో వెంకటేశాయ నామస్మరణ చేస్తుంటాను. ఇంతకు మించిన నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి, తిరుపతి. ఇంత ద్రోహమా? అసలు ఈ విగ్రహం పడివేస్తుంటే. నా పేరు విజయశంకర్ స్వామి.